సాధారణంగా మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ పూరీలు తయారు చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈరోజు బియ్య పిండితో పూరీలు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతాయి. అందుకోసం ముందుగా నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను. అయితే మనకి బియ్య పిండి చాలా మెత్తగా ఉండాలండి, బరక లేకుండా. అందుకోసం ఇక్కడ నేను బియ్య పిండిని జల్లించుకుంటున్నాను. ఈ పిండి వచ్చేసి కూడా మనకి బయట ప్యాకెట్స్లో వచ్చే పిండి కాదండి, ఇంట్లో మరపట్టించుకుంటాం కదా ఆ పిండి అనమాట. ఈ విధంగా బియ్య పిండిని చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ బియ్య పిండిలోకి ఇప్పుడు ముందుగా కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకోవడం ద్వారా కొంచెం రుచిగా ఉంటాయి అన్నమాట. అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి. ముందుగా జీలకర్ర ఉప్పు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో నీళ్లు పోసుకొని మనం ముద్దలాగా కలుపుకోవాలి. మైదా పిండి గోధుమ పిండితో కలిపినా కూడా ఇంత త్వరగా అవ్వవు. బియ్య పిండితో తయారు చేసుకునే పూరీలు మాత్రం చాలా త్వరగా అయిపోతాయి. మనకి కలపటానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి 1.5 కప్పు వరకు నీళ్లు పట్టాయండి. 2 కప్పులు బియ్య పిండికి 1.5 కప్పు నీళ్లు పట్టాయి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 చెంచా కానీ 1/2 చెంచా కానీ నూనె వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇక్కడ పూరీలని ముందుగానే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మీరు కావాలంటే పూరీ ప్లస్లో తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ నేను పాలిథిన్ కవర్ పైన కొంచెం నూనె వేసుకొని పూరీలను చేత్తోనే చక్కగా నొక్కేసుకుంటున్నానండి. మామూలుగా అయితే మనం చపాతీ కర్ర పీట ఉపయోగిస్తాం కదా, అలాగే పూరీ ప్లస్ ఉపయోగిస్తాము. అలా కాకుండా ఈ బియ్య పిండితో తయారు చేసుకునే పూరీలకు మాత్రం చేత్తో చక్కగా నొక్కేసుకొని మనం వేయించుకోవచ్చు అనమాట నూనెలో. ఈ విధంగా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకోండి. అయితే ఇక్కడ మనం తయారు చేసుకునే పూరీ మాత్రం కొంచెం మందంగా తయారు చేసుకున్నట్లయితే మనకి చాలా మంచిగా పొంగుతాయి. అయితే ఈ పూరీలని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, తెల్లగా ఉంది కదండి మరి అందుకోసం ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు వేరొక పూరీ వేసుకుందాము. చూస్తున్నారు కదా, పూరీ అనేది కొంచెం మందంగా ఉండాలి, అప్పుడే మనకు పొంగుతాయి. అదే పలచగా తయారు చేసుకున్నట్లయితే మీకు చెక్కల్లాగా ఉంటాయండి. ఇదే విధంగా మనం పిండి మొత్తాన్ని చకచకా చేత్తోనే నొక్కేసుకొని పూరీలను తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఈ పూరీలు చేయడం అనేది 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఎందుకంటే పిండి కలపటం తేలికే, అలాగే మనం చపాతీ కర్ర పీట ఉపయోగించము, చేత్తోనే నొక్కేసుకుంటాం కాబట్టి. మరి మీ అందరికీ బియ్య పిండితో తయారు చేసుకున్న ఈ పూరీ వీడియో రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.